ప్రభుకు స్తోత్రములు. చేరవచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నా. మంచిది ప్రియులారా, మనము ఈ మధ్యాహ్న వేళ కొంత సమయము దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాలు తెరచి మనము ధ్యానం చేసుకుందాము. లూకా సువార్తలో నుండి ఒక మాట చదువుకొని ముందుకు సాగుదాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 76, 77, 79 3 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ మాటని నేను చదువుతాను. అందులో ప్రాముఖ్యంగా 6, 7 లైన్ 8 లైన్, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. మంచిది. మనము చదువుకున్న వాక్య భాగములో నుండి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు మరి పుట్టుకను గూర్చి వ్రాయబడిన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న ఒక్క మాటలో ఉన్న భావం ఏంటంటే, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించడానికి ఆయన పైనుండి అరుణోదయ దర్శనంగా అనగా యేసు ప్రభుగా ఆయన వచ్చినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. మన పాదాలను ఏమిట్లోకి నడిపించినట్లు అంటే సమాధాన మార్గములోనికి నడిపించినట్లు అనేది. యేసు ప్రభును నమ్మకముందు మన పాదములు బైబిల్ వాక్యంలో వ్రాయబడింది పాపములకు పరుగులెత్తే పాదాలని ఉన్నది. సినిమాలకు పరుగులెత్తే పాదాలు, ఆటలకు పరుగులెత్తే పాదాలు, అల్లరికి పరుగులెత్తే పాదాలు, పాపానికి పరుగులెత్తే పాదాలు ప్రియులారా. అలాంటి ఈ పాదాలను సమాధాన మార్గంలోనికి నడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అనే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ప్రియులారా. మన పాదాలను ఆ విధంగా సమాధాన మార్గంలోనికి నడిపించడానికి యేసు ప్రభు పాదాలు మనకున్నాయి. శరీరధారిగా యేసు ప్రభు వచ్చినప్పుడు చూడండి, దైవవాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది ప్రియులారా. 15వ అధ్యాయము 30, 31 చదవండి. మత్తయి 15వ అధ్యాయము 30, 31 వచనం. జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి అని రాయబడింది. ఏం చేశారు? యేసు పాదాల దగ్గర పడవేశారు. ఎవరిని? కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన ఇంకా అనేకులను ప్రజలు తీసుకుని వచ్చి ఎక్కడ పడేశారు? యేసు ప్రభు పాదాల దగ్గర పడేశారు. యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర పడేస్తే యేసు ప్రభు ఏం చేసినాడు? ఆయన వారిని స్వస్థపరచను. యేసు ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళను పడేసినారని బైబిల్లో ఉంది. అంటే వాళ్ళు స్వతహాగా నడవలేరు, స్వతహాగా చూడలేరు, స్వతహాగా వినలేరు, స్వతహాగా మాట్లాడలేరు. ఇలాంటి వారిని అందరినీ ఇంకా అనేకులు ఏం చేసినారంటే తీసుకొచ్చి ఇంకా శాతగాక పడేసినారంటే అర్థమైంది, వాళ్ళ క్యాసిరికి వచ్చింటారు చూసుకునేటోళ్ళకు. వీళ్ళను కూడా అంతే, కుంటి వారిని, అంగహీనులను, గుడ్డి వాళ్ళను, చెవిటి వాళ్ళను, ఈ విధంగా అనేకమైనటువంటి పక్షవాతం గల వాళ్ళను వాళ్ళు ఏమైంటారు? వాస్తవంగా పడిపోయింటారు. వాళ్ళకు ఇంకా ఎవరైనా సహాయం చేస్తేనే వాళ్ళకు ఆధారం అన్నమాట. ఎవరు ఆధారము లేరు. అలాంటి వాళ్ళను వాళ్ళు చూసి కదా, మరి వాళ్ళకు మకాలు కడిగించి లేదా బ్రష్ చేయించి లేకపోతే స్నానం చేయించి ఎన్నో తిప్పలు పడింటారు. పడి తిప్పలు పడి లాస్ట్ గ్యాసిరికి వచ్చి ఈయన దగ్గరన్నా పడేస్తామని పడేసినారు, తీసుకొచ్చి అట్లా పడేసినారు. పడేస్తే యేసు ప్రభు ఏం చేసినాడంటే ఆయన వారిని స్వస్థపరచును అని బైబిల్లో ఉంది. ఆ వైద్యుని దగ్గరికి
పేషెంట్ పోతేనే చూస్తాడు, పోకుంటే ఎట్లా చూస్తాడు? కొందరు వైద్యులు మన దగ్గరికి వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు అయితే మన దగ్గరికి వస్తారు. ఎంబీబీఎస్ డాక్టర్ వస్తాడా? రాడు. ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి వస్తాడు. ఎంబీబీఎస్ డాక్టర్ అయితే రాడు. ఇంకా లేదంటే ఇంకా జనరల్ మెజిషియన్ అంటారు, వాళ్ళు వస్తారంగా అస్సలు రారు. వాళ్ళకాటికే మనము వెళుతాం. అట్లనే యేసు ప్రభు దగ్గరికి వీరినందరినీ తీసుకుని వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పడేశారు అని బైబిల్లో ఉన్నది ప్రియులారా. అయితే యేసు ప్రభు ఏం చేసినాడంటే ఆయన పాదాల దగ్గర పడినటువంటి వీరిని అందరిని ఏం చేశాడంటే స్వస్థ పరిచినాడు అని మన బైబిల్లో చూస్తాం. కాబట్టి యేసు ప్రభు పాదాలు నిజంగా ఒక పాపికైనా, ఒక రోగికైనా, ఒక పక్షవాయు గలవానికైనా, లేదంటే ఒక కుంటివానికైనా, ఒక గుడ్డివానికైనా, ఒక చెవిటివానికైనా, ఒక మూగవానికైనా, ఒక నత్తివానికైనా, ఒక దయ్యం పట్టిన వానికైనా, లేకపోతే ఒక మెంటలు వచ్చిన వానికైనా, ఎవరికైనా కానీ యేసు ప్రభు పాదాలు స్వస్థతను ఇచ్చాయి. అందుకే యేసు ప్రభు పాదాల దగ్గర వారు పడవేసిరి, యేసు ప్రభు వారిని స్వస్థపరిచినాడు. అట్లా యేసు ప్రభు దగ్గరికి మనం కూడా తీసుకొని రావాల కదా, కొంతమందిని తీసుకొని రావాలి. ఒక మార్క్స్ వార్తలో 2వ అధ్యాయంలో రాయబడింది, ఒక పక్షవాయు గలవాన్ని 4 మనుషులు ఏం చేశారు? మోసుకొని వచ్చారు. ఎక్కడికి? యేసు ప్రభు ఉన్న ఇంటి దగ్గరికి మోసుకొని వచ్చారు. స్థలం లేకపోతే పైనుండి ఆ మిద్దెకు బొర్రబెట్టి అక్కడి నుంచి మంచాన్ని కిందికి దించినారు. ఆ పక్షవాయు గలవంత యేసు ప్రభు అన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పినాడు. వాడు నడుస్తూ పరిపెత్తుకొని తన ఇంటికి వెళ్ళిపోయినట్లు బైబిల్ గ్రంథంలో. అట్లనే మనం కూడా యేసు ప్రభు దగ్గరికి కదా, ఇదిగో ఇక్కడ ఉన్నారే నిష్ప్రయోజకులైనటువంటి వారు. ఈ నిష్ప్రయోజకులైనటువంటి వారు ఎవరు? వీళ్ళు నడిచేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు, వినేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు, నిష్ప్రయోజకులు కదా వీళ్ళు. అటువంటి వాళ్ళను అంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళు కాదు, కానీ ఆ అంగహీనులు వీళ్ళందరినీ బైబిల్ వాక్యం చెప్తుందంటే పాపాత్ములు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. వీరే కాదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు అని బైబిల్లో వ్రాయబడింది. అట్లాంటి వాళ్ళు మన ఇళ్ళలో కూడా ఉంటారు పాపం చేసేవాళ్ళు కదా. తాగంది నిద్రపోరు, సినిమాలు చూడండి నిద్రపోరు కదా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకురావాలా? యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలా. మరి మీరు తీసుకొస్తున్నారా? వాళ్ళు తీసుకొచ్చి పడేసినారు ప్రభు పాదాల దగ్గర. మనం కూడా అంతే, వాళ్ళని తీసుకురావాలి, ప్రభు పాదాల దగ్గర పడేయాలి, ప్రభు చూసుకుంటాడు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వారిని అందరిని ఏం చేసినాడంటే స్వస్థపరిచినాడు అని బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి యేసు ప్రభు పాదాల దగ్గర పడేస్తే ఆయన పాదాలు స్వస్థపడినట్టు మనం చూస్తాం. చూడండి, ఒక మాట లూకాసు వార్తలో మనం గమనిస్తాం ప్రియులారా. 7వ అధ్యాయము 38వ వచనానికి మనం వస్తాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం లేదా 37 కూడా చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తడి తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి అనే మాట ఉంది. ఈమె ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెనక తట్టుగా వచ్చి ఆయన పాదాల దగ్గర ఏం చేసింది? నిలువబడింది అని మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ కొంతమందిని యేసు ప్రభు పాదాల దగ్గర పడేశారు, స్వస్థపరిచాడు, వారికి మేలు కలిగింది. ఇక్కడ ఈ పాపాత్మురైన ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెనక తట్టుగా వచ్చి ఆయన పాదాల దగ్గర ఏం చేసింది? కేవలం నిలబడింది ప్రియులారా. ఆయన పాదాల దగ్గర నిలబడింది, ఆయన పాదములను ఆశ్రయించింది, ఆయన పాదాలను కోరుకుంది. యేసు ప్రభు దగ్గర వచ్చి ఈమె ఆయన పాదాల దగ్గర నిలబడింది అని మనం గమనిస్తూ ఉన్నాం. నిలబడింది అని మనం గమనిస్తున్నాం. చూడండి, లూకా సువార్తలో 19వ అధ్యాయంలో కూడా మీరు చూసినట్లయితే జక్కయ్య కూడా యేసు ప్రభు ఎదుట నిలబడ్డాడు. చూడండి, గమనిస్తాం ప్రియులారా. వచనం వచ్చేసి 8వ వచనం చూడండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనా తీసుకునేడలా అతనికి 4 అంతలు మరలా. జక్కయ్య యేసు ప్రభు ఎదుట నిలవబడ్డాడు, ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? ఆ ఆస్తిలో సగం
బీదలకిస్తాను, నేను అన్యాయంగా తీసుకున్న సొమ్మును 4 అంతలు చెల్లిస్తానని యేసు ప్రభుతో ఒప్పుకున్న తర్వాతనే యేసు ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర నిలబడి ఒప్పుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా మీరు చూసినట్లయితే 13వ వచనంలో ఉన్నది. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. యేసు ప్రభు అతన్ని ఏం చేశాడు? దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు అని మనం గమనిస్తున్నాం. ఇతడు కూడా నిలబడ్డాడు, దూరంగా నిలబడ్డాడు కదా, మరి నీతిమంతునిగా తీర్చాడు. అతడు కూడా ఒప్పుకున్నాడు. బైబిల్ వాక్యం చెప్తుంది, మనము పాపం లేని వారమని మనం చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు అని బైబిల్ వాక్యంలో మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. ప్రతి దినము మనము ఆయన రాకడ కొరకై మనము కడగబడుతూ సిద్ధపడుతూ ఉండాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి లైన్లో ఉంది, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది ప్రియులారా. మనం ఒప్పుకోవాలి కదా, ఆయన పాదాల దగ్గర మనం ఒప్పుకోవాలి. ఈమె యేసు ప్రభు పాదాల దగ్గర ఉండి లూకాసు వార్త 7వ అధ్యాయంలో నిలబడి ఆమె నిజంగా ప్రభు పాదాల దగ్గర ఉన్నట్టు నిలబడినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇంకా చూడండి, ఇదే 21వ అధ్యాయము 36వ వచనంలో చూడండి, లూకాసు వార్తలోనే 21:36. కాబట్టి మీరు జరగబో వీటిని తప్పించుకొని మనుష్య కుమారుడి ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండాలి. ప్రభు ఎదుట నిలబడి జక్కయ్య లెక్క ఒప్పుకోవాలి. పాపిని ప్రభువా, నువ్వు దేవుడో ప్రభువా, నా కోసం మరణించి తిరిగి లేచినావు ప్రభువా అని నోటితో ఒప్పుకోవాలి, నోటితో పలకాలి. అప్పుడు హృదయంలో విశ్వాసము ఉంచాలి. అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది అని దేవుని మాటలలోనే రక్షణ కలుగుతుంది ప్రియులారా. అలాగ ఒప్పుకున్నాడు. దేవుని అబ్రహాము కుమారుడుగా చేయబడినాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చినంతవరకు ఆ ఇంటికి రక్షణ లేదు. ఆ ఇంటికి రక్షణ లేనప్పుడు ఎట్లా ఉన్నాడు జక్కయ్య? పాపి అయిన జక్కయ్యగా ఉన్నాడు కదా. ఆ ఇంటికి రక్షణ లేనప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంది? అవినీతితో కూడినట్లు బైబిల్లో ఉంది. అవినీతిగా ఉన్నది. ఏమాత్రం దేవునికి ఇష్టమే ఆ ఇల్లు లేదు. పాపం ఉన్న ఇల్లు దేవునికి ఎంత మాత్రం ఇష్టంగా ఉండదు ప్రియులారా. ఏ సంబంధం దేవునికి ఉండదు, సంబంధమే ఉండదు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుని ఎదుట నిలబడి అతడు అబ్రహాము కుమారుడుగా చేయబడ్డాడు. ఎందుకంటే నేడు ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ లేని ఇల్లు ఎట్లా ఉండదు అంతకుముందు. ఇప్పుడు రక్షణ వచ్చినాక జక్కయ్య అంటున్నాడు సంతోషముగా ఉన్నాడని బైబిల్లో రాయబడి. రక్షింపబడిన ఇల్లు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా ప్రియులారా, సంతోషం ఆనందం అనేటువంటిది ముఖ్యమైనది. ఆ తర్వాతనే మిగతావి ఏదైనా కూడా. సంతోషం లేకుండా ఎంత ఉంటే ఏం చేయాలా? సంతోషం లేకుండా ఎంత తింటే ఏం చేయాలా? సంతోషం లేకుండా ఏం చేస్తే ఏం చేయాలా? అవును, మానవ జీవితం సంతోషం ఇచ్చేదిగా యేసు ప్రభు చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తనని నేను మీకు తెలియజేస్తున్నానని చెప్పాడు ప్రియులారా. కనుక ఇక్కడ మరి జక్కయ్య నిలబడి పాపాలు ఒప్పుకున్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు రాబోతున్నాడు 2వ రాకడలో. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ఎదుట నిలవబడుటకు శక్తిగల వారంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన రాబోతున్నాడు. ఆయన రావడం సామాన్యంగా రావటం లేదు కదా. ఆయన కడబూర శబ్దంతో రాబోతున్నాడు. దూతతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుట మనం శక్తివలంగా నిలబడాలి అంటే ఈ భూమి మీద మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, దేవుని ఎదుట మనం శక్తివలంగా నిలవబెట్టేది మనం చేసే ప్రార్థనే. అందుకే మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన ఎంతంది, ఎన్ని నిమిషాలు చేస్తూ ఉన్నాం, ఎన్ని గంటలు చేస్తూ ఉన్నాం, వేకుజామున ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాం,
సంఘ ప్రార్థనకు వస్తున్నామా? వ్యక్తిగతమైన ప్రార్థన ఉన్నదా? సంఘ ప్రార్థనలో ఏకీభవిస్తున్నామా? మన ప్రార్థన ఎంత ఉంది? దేవుడు ఒకరోజు లెక్క చూస్తాడు ప్రియులారా. నువ్వు చేసిన ప్రార్థన ఎంత? నువ్వు కన్నీళ్లు గార్చిన కన్నీళ్ళు ఎన్ని? ప్రకటన గ్రంథంలో రాయబడింది, కన్నీళ్లతో ప్రార్థన చేసిన వారి యొక్క కన్నీళ్ళు ఆయన కవల బుడ్డిలో దాచి ఉంచుతాడంట ప్రియులారా. చూడండి, కాబట్టి నిలవబడి ఆయన ఎదుట నిలవబడి పాపాలు ఒప్పుకోవాలి. ఆయన ఎదుట నిలవబడాలి అంటే రెండో రాకడలో ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. సామెతలు 8వ అధ్యాయము వచనం 1వ వచనం, 1, 2, 3 వచనాలు. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధులలోను మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను ప్రద్వారముల యొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. గట్టిగా ప్రకటన చేస్తుందంట నిలువబడి. ఏదది? జ్ఞానం అనే బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. జ్ఞానము గట్టిగా ఎక్కడెక్కడ నిలబడి? నడి మార్గములలో, త్రోవ పక్కన, రాజవీధులలో, గుమ్మముల యొద్ద, ద్వారముల యొద్ద, పట్టణపు గౌనుల యొద్ద నిలబడి ఇది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. జ్ఞానం, ఆ జ్ఞానమే మన ప్రభువైన యేసుక్రీస్తు. అదే స్వార్థ ప్రియులారా. స్వార్థలో నిలబడాలి అనేది చూస్తూ ఉన్నాం. జ్ఞానం అంటే క్రీస్తే. క్రీస్తు అనగా ఆయన స్వార్థ. ఎక్కడెక్కడ చూడండి, నడి మార్గాలలో, తోవ పక్కన, రాజవీధులలో, మొగలలోను, గుమ్మముల దగ్గర, పురద్వారమునొద్ద, పట్టణపు గౌనుల యొద్ద నిలబడి అది ఇలాగ గట్టిగా ప్రకటన చేయుచున్నది అని రాయబడింది. అదే స్వార్థ అన్నమాట. కనుక ప్రియులారా, స్వార్థ కొరకాయ మనందరము నిలబడేవారుగా ఉండాలి. స్వార్థను ప్రకటించేవారుగా ఉండాలి. స్వార్థకు తోడ్పాటు కలిగేవారుగా ఉండాలి. స్వార్థకు ప్రోత్సహించేవారుగా ఉండాలి. స్వార్థ విషయంలో ఖర్చు చేసేవారుగా ఉండాలి. స్వార్థ ప్రకటించవలసిన భారం మన మీద ఉన్నదని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి స్వార్థ నిలబడేదిగా ఉంది దేవుని ఎదుట అనేది మనము గమనిస్తూ ఉన్నాం. ఇంకొక మాట చదివి ముందుకు సాగుదాము. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. నిలవబడుట. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును. ఎవరికి పేరు కదా? ఎవరికి? సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి. నేను యెరూషలేము అంటే సంఘం. సంఘములో నిలిచిన వారికి ఒక పేరు పెట్టబడుతుంది అని రాయబడింది కదా. సంఘములో నిలిచిన వారికి ఒక పేరు పెట్టబడును. ఆ పేరేంది? కింద ఇచ్చాడు. ఏంది పేరు? యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అనే పేరు పెట్టబడుతుంది. సంఘములో నిలిచే వారికి అనే మాట ఉంది ప్రియులారా. చాలామంది సంఘాలలో దేవుని నమ్ముకొని కడవరి వరకు నిలిచేవారు ఉంటారు. కొంతమంది మధ్యనే ఆగిపోయేవారు కూడా ఉంటారు ప్రియులారా. కొంతమంది ఆగిపోతారు. కారణం, సహవాసానికి దూరమై, లోకానికి సమీపమై, పాపానికి చేరువై, ఇంకా దేవుని వాక్యానికి దూరమై, సంఘానికి దూరమై చాలామంది నిలబడలేరు. బైబిల్ వాక్యం చెప్తుంది, సంఘములో నిలిచిన వారికి ఏమంటున్నాడు? ఇంకా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అనే పేరు పెట్టబడును అన్నాడు. నిలిచిన వారికి పరిశుద్ధుడు అని పేరు పెడతారు. నిలవలేని వారికి ఏమని పేరు పెడతారు? అల్ప విశ్వాసి అన్నాడు ప్రభు. తోమాతో ఏమన్నాడు? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డావు? పేతురుతో అన్నాడు అల్ప విశ్వాసి అన్నాడు. తోమాతో కూడా అన్నాడు ప్రభు, అవిశ్వాసివి కాక విశ్వాసి వై ఉండు అన్నాడు. తోమా కూడా ఏమయ్యాడు? అవిశ్వాసి అయిపోయాడు. అవిశ్వాసి అయిపోయాడు. విశ్వాసం గలవాడే పేతురు అల్ప విశ్వాసము చూపినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి నిలబడాలి ప్రియులారా. సంఘములో నిలబడాలి. నిలిచి కదా ప్రకటించాలి, నిలిచి ప్రార్థన చేయాలి, నిలిచి సహవాసం చేయాలి, నిలిచి పరిచర్య చేయాలి, నిలిచి ఆయన కొరకు మనము త్యాగం చేసేవారుగా ఉండాలి. అలాంటి వారే నిలిచిన వారు.
మిగతా వారు నిలిచినట్టు కాదు ప్రియులారా. అందుకే ఇక్కడ రాయబడింది, అలాగూ దాఖలైన వారి పేరు వారికి పరిశుద్ధుడనే పేరు పెట్టబడును. ఎంత మంచి పేరు దేవుడు పెడుతున్నాడో చూడండి. నిలిచిన వారికి పరిశుద్ధుడనే పేరు ఉన్నదని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పాపాత్మురాలైన ఈ స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గర నిలిచినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరలా అదే మాటలోనికి మనం వస్తాము. అదే అధ్యాయంలో అదే లేఖనాలు గమనిస్తాం. పాదాల దగ్గర నిలవబడి కామా ఉంది. తర్వాత ఏం చేస్తూ ఉంది? ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. పాదాల దగ్గర నిలబడింది. తర్వాత ఏడుస్తూ ఆయన పాదములను తడిపినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. యేసు ప్రభు పాదాలను కన్నీళ్లతో తడిపిందంటే ఆమె తన పాపం విషయమై ఎంతగా ఏడ్చిందో, ఎంతగా పశ్చాత్తాపపడిందో కదా. కన్నీళ్ళు పశ్చాత్తాపాన్ని చూపిస్తాయి. ఒక పాపి యేసు ప్రభును ఎదుట పాపాలు ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాపడిన వాడైతే కన్నీళ్లతో ఒప్పుకుంటాడు. పశ్చాత్తాపడిన వాడు నామకార్థంగా ఉంచేవాడైతే కన్నీళ్ళు రావు ప్రియులారా. కన్నీళ్లతో యేసు ప్రభు పాదములను తడిపింది. కనీసం పాదాలు తడపాలంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళైనా కావాలి. ఒక టీ తాగే గ్లాస్ అయినా నీళ్ళైనా ఆ పాదాలు తడవలేవు. అలాగున ఆమె పాపాత్మరాలని, కానీ యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గరికి వచ్చింది. పాదాల దగ్గర నిలబడింది. యేసు ప్రభు పాదాలను ఏమిటితో తడిపింది? కన్నీళ్లతో తడిపింది. అంటే ఈమె పశ్చాత్తాపపడింది. తన పాపముల విషయమై ఏడ్చింది. తన బతుకు విషయమై ఏడ్చింది. తన జీవిత విషయమై ఏడ్చింది. పాదాలు తడిపినట్లు మనం దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఆమె మనస్సు కరిగిపోయినట్లు మనం చూస్తాం ప్రియులారా. ఒక వ్యక్తికి కన్నీళ్లు రావాలంటే అంతరంగంలో ఎంత వేదన ఉండాలి, హృదయంలో ఎంత కరిగిపోవాలి కదా. అలాగైతేనే కన్నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు. ఇప్పుడు ఈమె యేసు ప్రభు పాదాలను ఏమిటితో తడిపింది? నీళ్లతో కాదు, కన్నీళ్లతో పాదాలు తడిపింది. ప్రభునందు ప్రియులారా, అట్లయితే మనం యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడుతున్నామా? ప్రతిరోజు యేసు ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నామా? యేసు ప్రభు పాదాల దగ్గరికి మనం వస్తున్నామంటే ప్రార్థన చేయడమే. యేసు ప్రభు పాదాల దగ్గరికి మనం వస్తున్నామంటే వాక్యం చదవడమే, లేదా వాక్యం వినడమే, మందిరానికి రావడమే. ఇదే యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినట్టు అనమాట. ఈమె యేసు ప్రభు పాదాలను కన్నీళ్లతో తడిపింది అని మనం చూస్తున్నాం. తర్వాత చూడండి, తన తల వెంట్రుకలతో తుడిచింది. పాదాలను ఏం చేసింది ఆమె? తల వెంట్రుకలతో తుడిచింది. స్త్రీ తల వెంట్రుకల గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. అది స్త్రీకి ఘనత అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఆమె తన ఘనత ఏం చేసిందంటే ప్రభువునే ఘనపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాదములను తుడిచింది. ఇంకా ఏం చేసింది? ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది అని బైబిల్లో మనం గమనిస్తున్నాం ప్రియులారా. అంటే ఈమె జీవితంలో ఇంకా యేసు ప్రభువే నాకు సర్వస్వం, యేసు ప్రభువే నా రక్షకుడు, యేసు ప్రభువే నా యొక్క గొప్ప దేవుడు అనేటువంటి నిరాధారం ఈమె యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకున్నట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రేమకు సూచనగా మనం చూస్తాం. యేసు ప్రభువును ప్రేమిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు ప్రభు తర్వాత చూడండి ఏం జరిగిందో. ఇంకా పాదాలను ముద్దు పెట్టుకుంది. తర్వాత ఏం చేస్తుంది? ఆ అత్తరు వాటికి పూసెను. యేసు ప్రభు పాదాలకు ఇంకా ఏం పూసింది? అత్తరు పూసింది. యేసు ప్రభు పాదాలను ఈమె ఎన్ని విధాలుగా ఆమె యేసు ప్రభు పాదాలలో చేసిందో మనం చూస్తా ఉన్నాం. ఒకటి, యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడింది. యేసు ప్రభు పాదాలను తడిపింది కన్నీళ్లతో. యేసు ప్రభు పాదాలను తల వెంట్రుకలతో తుడిచింది. యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంది. యేసు ప్రభు పాదాలకు అత్తరు పూసింది. ఇలాగ చేసినటువంటి ఈ స్త్రీ పట్ల ప్రభు ఏమన్నాడో కొన్ని మాటలు చూడండి. 39వ వచనంలో ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఏమంటున్నాడు? ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముద్దు పెట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో, ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. ఎవరు? పరిసయ్యుడు అనుకుంటున్నాడంట. యేసు ప్రభువును పిలిచింది పరిసయ్యుడే.
ఈ పాపాత్ముడు అనే స్త్రీ కాదు. ఆ ఊర్లోకి యేసుప్రభు వస్తున్నాడు కాబట్టి విని ఆ పాపాత్ముడు అనే స్త్రీ వచ్చి ఎవరికి చెప్పకుండా ఆయన పాదాల దగ్గర వెనకగా వచ్చి ఆయన పాదాల దగ్గర నిలబడి పాదాలతో కన్నీళ్లతో పాదాలు తడిపి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి పాదాలను ముద్దు పెట్టుకొని ఆ పాదాలకు అత్తరు పూసింది. అయితే పరిశీలుడు అంటున్నాడు, ఈమె యవతియో ఎటువంటిదో అంటున్నాడు. చూడండి ఈ పరిశీలుడు ఎంత భయంకరుడో చూడండి ప్రియులారా. ఈమె ఎవతో ఎటువంటిదో యేసు పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంటే మరి యేసు ప్రభు ఏం అనడం లేదు, ఏం ఆమెను అసహించుకోలేదు. ఆయనకు తెలిసి ఉంటే గినా అట్లా చేపిస్తాడా, దగ్గరికి రాణిస్తాడా, పాదాలు పట్టుకొనిస్తాడా, చీ అనడా, పో దుర్మార్గురాలా అనడా, పాపాతురాలా పో నా దగ్గరికి రావాకు చీ అని చెప్పి అనడా? ఆ ఊర్లో అలాగే అంటారు పరిశీలు వాళ్ళందరూ. ఆ ఊర్లో ఆమెను అట్టే అంటుంటారేమో, దగ్గరికి రానియరు, ఇంటి దగ్గరికి రానియరు, వస్తువులు ముట్టుకోనియరు కదా, మాట్లాడనియరు కదా, తర్వాత కనబడనియరు, వెళ్ళిపో చీ చా అని అంటుంటారు ప్రియులారా. అంతే కదా అనేది. పాపంతో ఉన్నారు అట్లే అంటారు. అది మనకి వినపడదు, పాపాత్మరాళ్ళకి వినపడదు. అలాగున వాళ్ళు అట్లా ముఖం తిప్పుతానే అంటూ ఉంటారు, చీ అని అలాగ ఉంటుంటారు, అసహించుకుంటుంటారు, ఎంతగానో ద్వేషిస్తూ ఉంటారు. అలాగే చేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రము అలాగూ చేయలేదు. ఆయన ద్వేషించలేదు, ఆయన అసహించుకోలేదు. పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపినైన మనిషిని మాత్రం ఆయన అసహించుకునేవాడు కాదు ప్రియులారా. అందుకే ఆమె అక్కడ కింది మాటలో చెప్పాడు, ఏమన్నాడు, నేను వచ్చినాను కానీ నీవు నా పాదాలకు నీళ్లు ఇయ్యలేదు. చూడు అక్కడ యేసుప్రభు అంటాడు, అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలే ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు అన్నాడు, అప్పిచ్చువానికి 2 రుణస్థులున్నారు, వారిలో ఒకడు 500 దేనాలు ఉన్నాడు, మరొకడు 50 దేనారాలు ఉన్నాడు. అప్పు తీర్చుటకు వారిద్ద ఏమీ లేకపోయాడు కనుక వారిద్దరిని క్షమించాడు. కాబట్టి వీరిలో ఎవడు తను ఎక్కువగా ప్రేమించాడో చెప్పమంటే అప్పుడు అన్నాడు, ఎవరికైతే ఎక్కువ క్షమించాడో వాడే ఎక్కువ తీసుకున్నవాడని చెప్పాడు. నువ్వు సరిగా చెప్పినావయ్యా అన్నాడు. అప్పుడు 44వ వచనంలో ఆ స్త్రీ వైపు యేసు ప్రభు తిరిగి సీమోనుతో అంటున్నాడు, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను ఇంటిలోనికి రాగా నువ్వు నా పాదాలకు నీళ్ళేలా. ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలే. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకోవడం మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిన నీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రియులారా. యేసు పాపాత్ములకు యేసు ప్రభు పాదాలే శరణ్యం, వేరే మార్గం లేదు అనేది ఖచ్చితమైన మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడింది, కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు తుడిచింది, యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంది, యేసు ప్రభు పాదాలకు అత్తరు పూసింది తర్వాత అని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మాట చూడండి, దైవవాక్యములో మనం గమనిస్తాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం చూడండి. ఆమెకు మరియాను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా మరియలు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. మార్తా పెద్దదిగా మనం చూస్తాం, మరియ చిన్నదిగా మనం చూస్తాం. ఆమె వారింటికి యేసు ప్రభు తరచు వచ్చేవాడు. అయితే యేసు ప్రభు పాదాల దగ్గర మరియ కూర్చొని ఏం చేస్తుంది, ఆయన బోధ వింటా ఉంది ప్రియులారా. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. యేసు ప్రభు అన్నాడు, మార్తా విస్తారమైన పెన్ను పెట్టుకొని తొందరపడుతుంది, అయితే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధ వినకుండా ఉన్న మార్తతో యేసు ప్రభు అన్నాడు, విస్తారమైన పని పెట్టుకొని నువ్వు తొందర పడుచున్నావు, అవసరమైనది ఒకటే అన్నాడు, అది బోధ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో అవసరాలు ఉండొచ్చు, కుటుంబ అవసరాలు కదా, అనేక రకమైన ఆర్థిక అవసరాలు అన్నీ ఉండవచ్చు. కానీ అయితే వాటన్నిటికంటే ఒక విశ్వాసికి అవసరమైంది ఏంటంటే
యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధ వినడం అనేది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధ వినడం ఉత్తమం, మంచిది. ఇంతకంటే మించింది మరొకటి లేదు. ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అని చూస్తున్నాం ప్రియులారా. మరియ ఏర్పరచుకుంది, కానీ మార్త మాత్రము ఏర్పరచుకోలే కదా. అవును, మనం ఏర్పరచుకోవాలి ఇవన్నీ. దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, వెళితే మంచిది అని మనం ఏర్పరచుకోవాలా కదా. మనకు ఆశ ఉండాలా, ప్రభును ఆరాధిస్తే మంచిది అని మనం ఏర్పరచుకోవాలా. మనకు ఆశ ఉండాలా, ప్రభుకిస్తే మంచిది అని మనకు ఆశ ఉండాలా. మనము ఏర్పరచుకోవాలా, మనము దాన్ని చేయాలా. మరియ ఏర్పరచుకుంది, కానీ మార్త ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళే. కానీ ఒకరిలో తేడా ఉన్నట్లు మనము గమనిస్తున్నాం. ఈమె మంచి విశ్వాసిగా కనబడుతుంది, మంచి బిలీవర్గా కనబడుతుంది. కానీ మార్తమ్మ మాత్రము ఎప్పుడు ఇది పెట్టాలా, అది పెట్టాలా, ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, విస్తారమైన పని పెట్టుకునేటువంటి మార్తమ్మను మనం చూస్తున్నాం. సంఘాలలో మార్తమ్మ గారు ఉన్నారు, మరియమ్మ గారు కూడా ఉన్నారు. కాబట్టి మరియమ్మ గారు మార్తమ్మల్లాగా మారిపోవాలనా, మార్తమ్మ గారు మరియమ్మల్లాగా మారిపోవాలనా? ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఏమ్మా, మార్తమ్మ మరియమ్మలాగా మారాలా, మరియమ్మ మార్తమ్మలాగా మారకూడదు కదా. మారాలి మనం. ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ వినాలి, అది ఉత్తమము. అది ఆమె ఏర్పరచుకుంది కనుక ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ప్రభు చెప్పాడు. ఏర్పరచుకున్న ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, మంచి దాన్ని ఏర్పరచుకుంది, మేలైన దాన్ని ఏర్పరచుకుంది, దేవుడు మెచ్చుకున్న దాన్ని ఏర్పరచుకుంది. ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎవరు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంటారో వారి దగ్గర నుండి ప్రభు దాన్ని తీసివేయడు. నువ్వు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నావా, నీ యొద్ద నుండి ప్రభు దాన్ని తీసివేయడు. ప్రార్థన చేయి, అది ఉత్తమము, దాన్ని నీ యొద్ద నుండి ప్రభు తీసేయడు. బోధ వినడం అది ఉత్తమము, అది నీ యొద్ద నువ్వు ఏర్పరచుకో, అది దాన్ని నీ యొద్ద నుండి ప్రభు తీసివేయడు. ప్రియులారా, మనమే ఏర్పరచుకోవాలి, మంచి మార్గాన్ని మనమే ఏర్పరచుకోవాలి కదా. మంచి అలవాట్లను మనమే ఏర్పరచుకోవాలి, మంచి మాటలను మనమే ఏర్పరచుకోవాలి, మంచి నడవడికలను మనమే ఏర్పరచుకోవాలి. ప్రభు చెప్తున్న మాటలు అవే అని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మరియ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నది, ఆమె నిలవబడింది, తర్వాత ఆ పాదాలను కన్నీళ్లతో తడిపింది, తర్వాత తల వెంట్రుకలతో తుడిచింది, పాదాలను ముద్దు పెట్టుకుంది, పాదాలకు అత్తరు పూసింది. 5 విషయాలు అక్కడ ఉన్నాయి. మరియ దగ్గరికి వస్తే మరియ పాదాల దగ్గర కూర్చొని, యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం చూడండి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదం మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇక్కడ కూడా మనం గమనిస్తే యేసు ప్రభు పాదాల్లో మర్చిపోయిందే, ఆమె ఏర్పరచుకుంది, ఉత్తమమైంది. అప్పటికి ఈటికి ఆ సందర్భానికి కొన్ని సంవత్సరాలు ఉంటుంది, కానీ మర్చిపోయిందా? మర్చిపోలేదు ప్రియులారా. అయితే అక్కడికి వచ్చినా కూడా ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర ఏం చేసిందని రాయబడింది, యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడింది. ఏ సందర్భం ఇది? తమ్ముడు చనిపోయినాడు, లాజరు చనిపోయినాడు ప్రియులారా, లాజరు చనిపోయినాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన ఉన్న చోటుకు వచ్చింది, ఆయన పాదాల మీద పడినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే కిందికి వచ్చేసరికి లాజరును బ్రతికించినట్లు మనము చూడగలుగుతున్నాం. యేసు ప్రభు పాదాలను ఎవరు ప్రేమిస్తారో, యేసు ప్రభు పాదాల దగ్గర ఎవరు కూర్చుంటారో, యేసు ప్రభు పాదాల దగ్గర ఎవరు నిలబడతారో, యేసు ప్రభు పాదాలను కన్నీళ్లతో ఎవరు తడుపుతారో, యేసు ప్రభు పాదాలను తల వెంట్రుకలతో ఎవరు తుడుస్తారో, యేసు ప్రభు పాదాలకు ఎవరు ముద్దు పెట్టుకుంటారో, యేసు ప్రభు పాదాలను ఎవరైతే అత్తరు పూస్తారో, విలువైనవిగా ఎంచుతారో
వారికి ఏదైనా అపాయం వచ్చినా కూడా ప్రభు ఆదుకునేవాడుగా ఉన్నాడు ప్రియులారా. ఏం లేకుండా ఎట్లా ఆదుకుంటాడు? అందుకే ఈ కుటుంబంలో మరణం వచ్చింది కదా. వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు బతికినప్పుడు వచ్చింటే బతికేవాడు, చచ్చిపోయినాడు కదా, ఇప్పుడు ఇంకేం బతాడు. అందుకే మార్త అంటుంది, ప్రభువా నా తమ్ముడు నువ్వు వచ్చింటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా. ఆయన వచ్చినప్పుడు బతికితే ఏం అర్థమవుతుంది ప్రజలకు? సమాధిలో ఉన్నవాడిని తిరిగి లేపడం వలన ఇంకా ఆయన మహిమ పరచబడ్డాడు. అందుకే ఆయన అన్నాడు, ఇది మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు ఇతని యందు మహిమపరచడానికి వచ్చింది అని చెప్పినట్లు మనం చూస్తాం ప్రియులారా. అది గొప్ప విశేషం. రోగంతో ఉన్నప్పుడు బ్రతికిస్తే అది బాగు చేశాడు బతికాడంటారు, చచ్చిపోయిన వాడిని బ్రతికించాడంటే ఇదంత గొప్ప విశేషం. కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభు ఎంతగా ప్రేమించాడు. ఎందుకంటే వారు ప్రభు పాదాల మీద పడినవారు, ప్రభు పాదాల దగ్గర కూర్చున్నవారు, ప్రభు పాదాలను ప్రేమించిన వారు, ఆయన పాదాలే శరణ్యం అని ఏర్పరచుకొని జీవిస్తున్నటువంటి వారిని ప్రియులారా వారికి మేలు చేసినట్లు మనము చూడగలుగుతున్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10:29 ఒక మాట చదివి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10:29 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలక ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారంట కొంతమంది, యేసు ప్రభువును ఏం చేస్తున్నారంటే దేవుని కుమారుని పాదములతో తొక్కుతున్నారంట ప్రియులారా. యేసు ప్రభువును కొంతమంది ఏం చేస్తున్నారంట, వాళ్ళ పాదాలతో యేసు ప్రభువును తొక్కుతున్నారంట. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువును నమ్ముకొని కదా, లోకంలో కలిసిపోయి కదా ప్రియులారా, యేసు ప్రభువుకు దూరమై యేసు ప్రభు సంఘ సహవాసాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, వాక్యం విడిచిపెట్టి మళ్ళా విగ్రహారాధనలో పడిపోతే, మళ్ళా పాపంలో పడిపోతే, లోకంలో పడిపోతే అటువంటి వారు యేసు ప్రభువును తమ పాదాలతో తొక్కేవాళ్ళు. అటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు, ఎక్కువైన దండనకు పాత్రులు, నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతూ ఉన్నారు, కృపకు మూలకు ఆత్మను తిరస్కరిస్తున్నారు. ప్రభు శరీరమని పుచ్చుకొని, ప్రభు రక్తమని పుచ్చుకొని ప్రియులారా, ఇంకా ఈ ఆయన ఆ రక్తమును అపవిత్రపరచి, ఆయన పాత్రను అపవిత్రపరచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి యేసు ప్రభువును తమ పాదాలతో తొక్కుతున్నారంట. ఎవరు వాళ్ళు? యేసు ప్రభువును విడిచిపెట్టి లోకములో కలిసిపోయినటువంటి వారంట ప్రియులారా. జాగ్రత్త, అటువంటి వారు ఎక్కువ దండనకు పాత్రులు, ఎక్కువ దండనకు పాత్రులు అవుతారంట. అటువంటి వారు చాలా నష్టం ఉందంట ప్రియులారా, ఆలోచించేయండి. కనుక మనమైతే యేసు ప్రభు పాదాలను విడిచిపెట్టకూడదు. మన పాదాలను సమాధాన మార్గంలోనికి ఆయన నడిపించాడు. సమాధాన మార్గంలోకి నడిపించిన ఆయన పాదములను మనము విడిచిపెట్టకూడదనే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రభు ఈ కొద్ది మాటలు మన కోసం దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మధ్యాహ్న కాల సమయంలో మా ఎదుటికి తీసుకుని వచ్చిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తా ఉన్నాం తండ్రి. ఆనాడు మీరు సమాధాన మార్గంలోకి, మా పాదాలను సమాధాన మార్గంలోకి నడిపించడానికి, చీకట్లో మరణఛాయలో కూర్చున్న వారికి వెలిగించడానికి అరుణోదర్శనంగా వచ్చారు. అవును తండ్రి, శరీరధారిగా మీరు వచ్చిన దినాలలో మీ పాదాల దగ్గర నిలబడినటువంటి పాపాత్మురైన స్త్రీని చూస్తూ ఉన్నాం. కన్నీళ్లు కార్చి కన్నీళ్లతో పాదాలు తడిపిన స్త్రీని చూస్తూ ఉన్నాం. పాదాలను తల వెంట్రుకలతో తుడిచిన స్త్రీని చూస్తూ ఉన్నాం. పాదాలను ముద్దు పెట్టుకున్న స్త్రీని మేము చూస్తూ ఉన్నాం. పాదాలకు అత్తరు పూసినటువంటి స్త్రీని మేము చూస్తూ ఉన్నాం. ఈమె నా ఎడల మంచి కార్యం చేసిందన్నారు. అవును తండ్రి, విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయన్నారు. అవును, మీ పాదములు మేమెంతగా నాయన మాకు శరణ్యమో మేము చూడగలుగుతున్నాం.
పదల దగ్గర కూర్చున్నా, బోధ వింటున్నా మరియను మేము చూస్తూ ఉన్నాం. అవును తండ్రి, ప్రభువా ఆనాడు శరీరధారిగా ఉన్న దినాలలో శిష్యుల పాదములను కడిగిన దేవుడవు నాయన, నేను చేసిన ప్రకారం మీరు కూడా చేయండి మాదిరి ఉంచిపోయినారు ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి దేవుని కుమారుని తమ పాదములతో త్రొక్కేవారు, ఆత్మను తిరస్కరించిన వారు, రక్తమును అపవిత్రపరిచిన వారని వ్రాయబడింది ప్రభువా. వారు ఎక్కువైన దండనకు పాత్రని రాయబడింది. కనుక మా జీవిత కాలం అంతా కూడా మేము మీ పాదాలను ప్రేమించే వారంగా, మీ పాదాల దగ్గర నిలబడే వారంగా, మీ పాదాల దగ్గర కూర్చునే వారంగా, మీ పాదాలను తడిపే వారంగా, మీ పాదాలను తుడిచే వారంగా, మీ పాదాలను ముద్దు పెట్టుకునే వారంగా, మీ పాదాలకు అత్తరు పూసి ఆరాధించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. చెదిరి వెళుతున్నాము మీ సన్నిధిలో నుంచి మీ దీవెనలతో ఆశీర్వాదాలతో పంపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామముననే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు స్తోత్రములు. చేరవచ్చిన అందరికి వందనాలు. ఇంతటితో కోడిక ముగించబడింది.